హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని పాత్రలో కొన్ని నీళ్లు తీసుకున్నానండి. అలాగే ఒక 4 నుంచి 5 లవంగాలు వేస్తున్నానండి. విక్స్ మనం పిల్లలకు యూజ్ చేస్తాం కదండి. ఈ విక్స్ కొంచెము స్పూన్తో తీసుకుని ఈ విధంగా నీళ్ళలో వేయండి. తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. నీళ్ళు కొంచెం వేడిగా ఉంటే చాలండి. నాప్కిన్తో ఈ విధంగా డిప్ చేసి నీళ్ళను పిండండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వయసు అయిన వాళ్ళకు మోకాళ్ళు మోచేతులు నొప్పులు వస్తుంటాయి కదండి. ఈ విధంగా పెట్టడం వలన పడుకునే ముందు పెడితే తొందరగా నొప్పి అనేది తక్కువ అవుతుందండి. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఆనియన్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేస్తున్నానండి. మీ ఇంట్లో కిచెన్లో ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయి అనేవాళ్ళు మీరు ఆనియన్ను కట్ చేసినప్పుడు కొంచెం ఆనియన్ తీసుకొని ఈ విధంగా చేయండి. తర్వాత కొంచెం డెటాల్ వేయండి. అన్నిటిపైన వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా వేసుకోండి. ఇది మీరు ఒక 2 రోజులకు ఒకసారి ఈ విధంగా చేయండి. తర్వాత ఇది మీరు సేఫ్టీ పిన్కి వేయండి. ఈ సేఫ్టీ పిన్ను మీ కిచెన్లో ఈ విధంగా హ్యాంగ్ చేయండి. 2 డేస్ చేంజ్ చేస్తూ ఉండాలండి. ఈ స్మెల్కి ఏమవుతుంది అంటే ఒకటి కూడా కిచెన్లో బల్లులు రావండి. నేను కిచెన్లో ఈ విధంగా పెట్టానండి. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ 1 నిమ్మకాయని తీసుకున్నానండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పైన కట్ చేయండి. దీనికి కొన్ని లవంగాలు ఈ విధంగా పెట్టండి. వీడియోలో చూపించే విధంగా పెట్టండి. అలాగే కొంచెము దప్పంగా ఉండే దారం తీసుకుని పెద్ద సూది తీసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా మధ్యలోకి కుట్టండి. తర్వాత పైన ఒక గంటు అనేది వేసి మీ కిచెన్లో హ్యాంగ్ చేయండి. ఈ విధంగా చేయడం వలన మీ కిచెన్లో చిన్న చిన్న ఈగలు వస్తుంటే ఒక ఈగ కూడా రాదండి. కావాలంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, వెల్లుల్లి పొట్టును పడేస్తున్నారా? ఇక ముందు పడేయవద్దండి. వెల్లుల్లి పొట్టు మీ దగ్గర ఎంత ఉందో అంతా తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. నేను ఇప్పుడు పౌడర్ చేసుకొని మీకు చూపిస్తున్నానండి. చూడండి, నేను పౌడర్ చేసుకున్నానండి. తర్వాత 1 కప్పులో 1 స్పూన్ అంతా వెల్లుల్లి పౌడర్ తీసుకున్నానండి. కొబ్బరి నూనె కొంచెం వేసుకొని అలోవెరా జెల్లు కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, నేను బాగా మిక్స్ చేసుకున్నానండి. ఒక్కొక్కరికి ఫేసు ఎక్కువగా ఏజ్ అయినట్టు ఉంటుంది కదా, రింకల్స్ వచ్చి ఉంటుంది కదా, వాళ్ళు రాత్రి పడుకునే ముందు ఫేస్కి ఈ విధంగా అప్లై చేసుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు వదిలేస్తే చాలండి. డ్రై కావడానికి వదిలేయండి. తర్వాత మీరు చల్లగా ఉండే నీళ్ళతో వాష్ చేసుకోండి. ఏ సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయవద్దండి. ఈ విధంగా 1 వారం చేస్తే చాలండి. మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ట్రై చేయండి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.